ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడింది. వచ్చే ఎన్నికలకు మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయి. కానీ ఒకరిపై ఒకరికి నమ్మకం లేనే లేదు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి కింది స్థాయి కేడర్ వరకు అనుమానాలు, నిజంగా పొత్తు ఉందా అన్న సందేహాలు ఆ పార్టీల కేడర్లో కనిపిస్తుండడం ఇప్పుడు నేతల్లో ఆందోళన కలిగిస్తుంది. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఓట్లు బదిలీ అవుతాయా అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. చిలకలూరుపేటలో జరిగిన సభతో తొలగిపోవాల్సిన అనుమానాలు మరింత పెరిగినట్లే కనిపిస్తుంది. అసలు బీజేపీ తమతో మనస్ఫూర్తిగా పొత్తు పెట్టుకుందా అన్నది తెలుగుదేశం పార్టీ నేతలను వేధిస్తున్న ప్రశ్న. ఎందుకంటే మోదీ వ్యవహార శైలి చూస్తుంటే జగన్ను రాజకీయంగా దూరం చేసుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదంటున్నారు. అందుకే ఆయన జగన్పై విమర్శలు చేయకుండా దాటవేసి వెళ్ళిపోయారు అని అంటున్నారు. చంద్రబాబును ప్రశంసించడం కాదు వాళ్లకు కావాల్సింది, జగన్ను దూషించడం, విమర్శించడం. కానీ అది ఏమాత్రం జరగనే లేదు. ఆ ఒక్కటి అడక్కు అన్నట్లు ఆయన సభలో పాల్గొని వెళ్ళిపోయారు. సభలో మోదీ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు ఉత్సాహంగా ఉన్న టీడీపీ జనసేన నేతలు అది ముగిసిన తర్వాత మాత్రం డీలా పడ్డారని చెప్పాలి. కానీ ప్రధానికి చెప్పేదెవరు? ఆయన్ను డైరెక్ట్ చేయగలిగే సత్తా, శక్తి ఇక్కడ ఎవరికి ఉంది? ఇప్పుడు అదే అనుమానం మరింత బలపడింది. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంది ఓట్లు వచ్చి పడతాయని కాదు, ఎలక్షనీరింగ్ కోసమే. ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి ఇబ్బందులను పెట్టకుండా నిరోధించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సాయపడుతుందనే ఆయన పొత్తుకు సిద్ధమయ్యారు. ఎంతో కాలం వేచి ఉండి మరీ ఆలింగనం చేసుకున్నారు. కానీ ఆ ఆలింగనం పైకే అని ఇప్పుడిప్పుడే టీడీపీ నేతలకు అర్థమవుతుందట. దక్షిణాదిని 4 సీట్లు గెలుచుకోవాలన్న ఉద్దేశంతోనే తమతో పొత్తు పెట్టుకున్నారన్న విశేషం అర్థమయ్యేలోగా అంతా జరిగిపోయిందని ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వాపోతుండడం విశేషం. 2014 ఎన్నికల పరిస్థితులకు నేటికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు మోదీ అధికారంలోకి రాలేదు. అప్పటి వరకు చంద్రబాబు రాజకీయాల్లో సీనియర్. పవన్ నేరుగా పోటీ కూడా చేయలేదు, కేవలం మద్దతు మాత్రమే ఇచ్చారు. కానీ ఇప్పుడు అలా కాదు. మోదీ స్ట్రాంగ్ అయ్యారు. ఆయనకి ఎవరేంటో తెలుసు. మోదీ చంద్రబాబును నమ్మరు, అలాగే చంద్రబాబు మోదీని విశ్వసించరు. ఇద్దరికి పెద్దగా పవన్ కళ్యాణ్ పై ఆశలు లేనేలేవు. పవన్ ఒక్కరే వారిద్దరిని గుడ్డిగా నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలోని 3 పార్టీల ఓట్లు ఏ మేరకు బదిలీ అవుతాయన్న చర్చ టీడీపీలో బాగానే జరుగుతుంది. ఒకసారి పొత్తులో భాగంగా నియోజకవర్గంలో పట్టు కోల్పోతే ఇక భవిష్యత్తులో తమకు రాదన్న భయం టీడీపీ నేతల్లో కూడా ఉంది. అందుకే నేతలను ఎంత బుజ్జగించినా సముదాయించినా మనసులో మాత్రం అనుమానాలు, రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.